ఈ సార్వత్రిక సమాజానికి, సంఘానికి వాక్యములో వ్రాయబడిన సంగతులను అర్థం చేయించాలనే నా చిన్ని ప్రయత్నం ఇది. ఈరోజు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనేది ఎప్పుడు వస్తుందని దేవుడు చెప్పాడు, ఎవరికి వస్తుంది అని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానము సార్వత్రిక ప్రపంచానిక, సార్వత్రిక సంఘానిక, ఇశ్రాయేలు సమాజానిక అనేదే ఒక్కసారి మనకు తేలిపోతే బాగుంటుంది. సర్వోన్నతుడైన దేవుడికి, సకలాశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి సర్వశక్తి గల సర్వేశ్వరుడికి, సర్వాధికారము కలిగినటువంటి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసముతో మనందరి తరపున వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. మహోన్నతుడైన దేవుడు మానవాళిని రక్షించటానికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును పంపాడని నమ్మి ఆయన నామములో బాప్తిసం తీసుకొని ఆయన రాజ్యంలో రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డ మీ అందరికీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని సంకల్పంలో ఉన్న సంగతులను దేవుని ఆలోచన ప్రకారంగా చదివి గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించు వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గనుక వింటున్న మీరు జాగ్రత్తగా వినాలని, నేను చెప్తున్న సంగతులు అలాగున్నవో లేవోనని మీ చేతుల్లో ఉన్న బైబిల్ను మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి చూసుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మన ముందున్న అంశం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము ఎప్పుడు. ఈ మాటను మీరు విన్నారా? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మనకు ఉన్నది అని ఎంతమంది విన్నారు? మీరు క్రైస్తవులుగా ఎన్నో మరి మీటింగ్లకు వెళ్ళారు, అవునా కదా? ఎన్నో చర్చెస్కి వెళ్ళొచ్చారు, ఎంతోమంది వీడియోలు చూస్తున్నారు, అవునా కదా? ఇప్పుడైనా కనీసం వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తున్నారు. నేను తిరిగిన సంఘాల్లో కానీ సంస్థల్లో కానీ అనేక మందిలో 80-90% మంది కొత్త భూమి, కొత్త ఆకాశం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, అంటే 1000 కళ్ళతో అంటారు కదా, ఎదురు చూస్తున్న వారినే చూశాను. ఈనాటి బోధల ప్రకారంగా యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చిన తర్వాత ఈ పంచభూతములు మిక్కిలి వేండ్రముతో కాలిపోయిన తర్వాత మరలా మనకు ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. అందులో మరలా యేసు ప్రభు యెరూషలేము రాజధానిగా చేసుకుని ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడని, అదే సమయంలో 7 ఏళ్ల శ్రమలు భూమి మీద ఉన్న వాళ్ళకు, 3.5 ఏళ్ల విందు, ఇలా రకరకాలుగా బైబిల్లో లేని సంగతులను బాహటంగా ప్రకటిస్తున్నారు. వాక్య ఆధారం లేకుండా, దేవుని జ్ఞానముతో దేవుని సంగతులను పరిశీలించకుండా ఈరోజు ప్రపంచ క్రైస్తవం పెద్ద పెద్ద మేధావులు అనబడ్డవారు, మరి బైబిల్ కాలేజీ వారు అందరూ బుక్స్ రాశారు. వాటన్నిటిని చదివినప్పుడు ఎలా మనం బైబిల్ చదవాలో ఈ సార్వత్రిక సమాజానికి, సంఘానికి వాక్యములో వ్రాయబడిన సంగతులను అర్థం చేయించాలనే నా చిన్ని ప్రయత్నం ఇది. ఈరోజు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం అనేది ఎప్పుడు వస్తుందని దేవుడు చెప్పాడు, ఎవరికి వస్తుంది అని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానము సార్వత్రిక ప్రపంచానిక, సార్వత్రిక సంఘానిక, కేవలము ఇశ్రాయేలు సమాజానిక అనేదే ఒక్కసారి మనకు తేలిపోతే బాగుంటుంది. బైబిల్ గ్రంథంలో నూతన నిబంధన అపోస్తలుల బోధ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనల్ని నడిపించేది, మనల్ని పరలోకం తీసుకెళ్లేది క్రీస్తు మరియు అపోస్తలులు బోధించిన బోధే తప్ప పాత నిబంధనలో మోషే మొదలుకొని మలాకి వరకు చెప్పిన బోధల్లో
యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి ఎప్పుడు రాయబడలేదు, దాని నెరవేర్పు గురించి చెప్పలేదని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. బైబిల్ ద్వారా మనం రుజువు చేయగలిగాం. ఇప్పుడు ఈ వాగ్దానము ఎవరిది అని కనుక మనం మాట్లాడితే బైబిల్లో ఇంతకీ వాగ్దానాలన్నీ ఎవరివి అని ఉన్నాయి బైబిల్లో? పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎవరివి అని అడిగితే రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, వీరు ఇశ్రాయేలీలు. అవునా కదా? దత్తపుత్రత్వం వీరిది, అర్చన ఆచారాలు వాగ్దానాలన్నీ ఇశ్రాయేలీలే అని ఉంటాయి. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును వాగ్దానములు వీరివి అని బైబిల్లో ఉంటే, ఇప్పటికీ మీరు కనుక వాట్సాప్లు కానీ ఫేస్బుక్లలో చూస్తే టింగ్ 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 అని నేటి వాగ్దానము అని కొన్ని మీకు వస్తుంటాయి. ఎక్కడి? యెషయా గ్రంథంలోయో, అవునా కదా, కీర్తనల్లోవో, మోషే రాసిన గ్రంథాలలోనివో, ఇలా ప్రవక్తల గ్రంథాలలోని వాగ్దానాలు ఈరోజు క్రైస్తవులకు ఇస్తున్నారు. ఇదే దారుణమైన ఘోరమైన అక్రమం. ఎందుకంటే ఇశ్రాయేళ్ళకి ఇవ్వబడిన ఆ వాగ్దానము ఇశ్రాయేలులతో ముగింపైంది, వారి అంతంతో ముగింపైంది. మరి మనకు వాగ్దానాలు ఏమంటే మనకిచ్చాడు వాగ్దానాలు యేసు ప్రభు ద్వారా. ఆ యేసు ప్రభు ద్వారా అపోస్తలుల ద్వారా ఇవ్వబడిన వాగ్దానములను మనము అన్వయించుకొని వాటిని స్వీకరించి వాటి ప్రకారంగా బ్రతకాలి. అందుకే ఈ మాట చూపించాను. వాగ్దానములు, బైబిల్లో ఉన్న వాగ్దానాలు, పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ మనవి కాదు, మన కొరకు కాదు. అందులో ఇశ్రాయేలులు ఒక్కొక్కరికి పర్సనల్గా ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, సమాజానికి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు వారికి నెరవేర్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానములు ఇచ్చి ఏది ఇచ్చినా ఆయన అవునని చెప్పి కాదని వాడు కాదు. ఆయన అన్నిటినీ నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు. అంటే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాక వారికి వాగ్దానాలు ఏమైతే ఇచ్చాడో అవన్నీ క్రీస్తులో నెరవేరిపోయినాయి. ఈ సంగతి ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ రోజున్న క్రైస్తవ పెద్దలు, బోధకులు, మరి పాస్టర్లు అన్నవారు ఇది ముందుగా అర్థమైతే ఈరోజు అంశం అర్థమవుతుంది. అందుకని రెండవ రాకడను గురించి మనకు క్లియర్గా ఆ రోజు ఏం జరుగుతుందో పేతురు గారు చెప్పారు. అదే మీకు రాయించాను. 2వ పేతురు 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. చాలమ్మా, 8 నుంచి కాదు, ఓన్లీ 13వ వచనం చదవండి. మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును పేతురు గారు అంటున్నారు, రెండవ రాకడ ఏదైతే జరుగుతుందో అది దొంగ వల వస్తుందో ఆ రోజు భూమి ఆకాశములు కాలిపోతాయి. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కూడా యూదుడు కనుక ఇశ్రాయేలు నుంచి మరి క్రైస్తవులై ఆనాడు చెదిరిపోయిన యూదులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త భూమి ఆకాశముల కొరకు కనిపెట్టుచున్నాము. అంటే ఈ కొత్త భూమి కొత్త ఆకాశం అనేది రెండవ రాకడ తర్వాత జరుగుతుందా, రెండవ రాకడకు ముందు జరగాల? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పండి, ఆ వచనాన్ని బట్టి పేతురు గారు ఏం చెప్తున్నారంటే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనేది రెండవ రాకడ ముందు జరగాలే, దానికోసం మనం కనిపెట్టాలి. క్రైస్తవ బోధకులు ఏం చేశారు? క్రొత్త భూమి కొత్త ఆకాశం ఎప్పుడు వస్తుందంటే ఆయన వచ్చిన తర్వాత, ఇది కాలిపోయిన తర్వాత అప్పుడు వస్తుంది కొత్త భూమి అని ఈరోజు బోధ జరుగుతుంది. అంటే బైబిల్ను, సత్యవాక్యాన్ని సరిగా విభజన చేయలేదు. లేఖనాన్ని ఎక్కడ ఎలా చదవాలో ఆలోచించాలో తెలియని వాళ్ళు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రజల్లో కొలిపెట్టారు. ఇప్పుడు దాన్ని మనం సరిచేయాలి అంటే ఇంత చెప్పినా వినని రకం కూడా ఉంటారు.
అవునా కదా? మనం ఇంత చెప్పినా వినరు. ఇంత సత్యాన్ని ఒకవేళ మీరు విన్నారనుకో, అవునా కదా, వింటున్నారుగా. మళ్ళీ నేను ఇది యూట్యూబ్లో పెట్టాను అనుకో, అప్పుడు కూడా వింటారు. విని ఏం చేస్తారు? కామ్గెళ్ళి బజ్జి ఉంటారు అంతే. కనీసం ఇది మంచి సబ్జెక్టు, మంచి వివరణ, ఇలాంటి వివరణ దొరకడం ఇది దేవుని కృప. సత్యాన్ని మీరే ప్రకటించకపోతే, సపోర్ట్ చేయకపోతే ఎవడు చేస్తాడు? పనేది అవతలో మేము ఒక్కరమే పోరాటం చేయాలా, మీరు చేయరా? కాబట్టి ఇది ముందు జరగాలి. ఏది? కొత్త భూమి కొత్త ఆకాశం అనేది యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు జరగాలంటున్నాడు పేతురు. కాబట్టి ఇది ఎవరికి వాగ్దానం చేయబడింది అంటే, మనం ఆయన వాగ్దానం అంటున్నాడంటే ఆయన యూదుడు, ఇశ్రాయేలీయుడు కనుక ఇది ఇశ్రాయేళ్లకు వాగ్దానం చేయబడినదే, మనకు కాదు. అంటే యేసుక్రీస్తు రాకడకు ముందు యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఏర్పడక ముందు జరగాలి. అందుకే ఈ వాగ్దానం ఎవరిదయ్యా అని అడిగితే, యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 15 నుంచి చదువుదాం. నేను ఏర్పరచుకొనిన వారికి మీ పేరు బా అంటే ఇశ్రాయేళ్ల పేరు ఏంటిదంటే వాళ్ళు శాపగ్రస్తులు. ధర్మశాస్త్రము ప్రకారంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చని వారందరూ శాపగ్రస్తులు. కాబట్టి ఈరోజు మనకు ఇశ్రాయేళ్లు ఎలా కనబడుతున్నారు? ఒరిజినల్గా బైబిల్ తెలిసిన వాళ్ళకి శాపగ్రస్తులు కనబడుతున్నారు, కానీ బైబిల్ తెలియని వాళ్ళకి ఇంకా వాళ్ళు దేవుని ప్రజలుగానే కనబడుతున్నారు. దేవుడు చెప్తున్నాడు, ఆ ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, నేను ఏర్పరచుకోబోయే జనాంగం అంటే మనకి వాళ్ళు ఎలా కనబడతారట? వేరొక పేరు పెట్టును, నిన్ను హతం చేయనంటే ఇశ్రాయేల్ కథం. అర్థమైందే లేదు? ఎప్పుడు ఆలోచన చేయాలా? ఎప్పుడైతే మనల్ని ఎన్నుకొని ప్రపంచంలో ఉన్న అన్యజనులందరినీ ఎన్నుకున్నప్పుడు వాళ్ళను కథం చేసి మనకేం పేరు పెడతాడట తెలుసా మీకు? ప్రకటనలో ఉంటుంది, నన్ను నమ్మిన వారికి నేను ఒక క్రొత్త పేరు పెడతాను, అది నా పేరే అన్నాడు. అంటే క్రీస్తు సంఘము అనగా యేసు ప్రభు నమ్మినుల్ల దేవుని ప్రజలందరూ ఎవరిప్పుడంటే క్రైస్తవుడు. అప్పుడు ఇశ్రాయేలీయుడు, యూదుడు ఆ పేరు మాయం చేసి ఏం పేరు పెడుతున్నాడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ? ఇశ్రాయేళ్లతో పాటు ఇప్పుడు ఇశ్రాయేళ్ళు కూడా యేసు ప్రభుని నమ్మితే వాళ్ళేమవ్వాలి? క్రైస్తవుడుగా పిలువబడాలి. నో ఇజ్రాయెలైట్. అంత జ్ఞానము యెషయా క్రీస్తుకు పూర్వము 600-700 సంవత్సరాల క్రితం చెప్పిన సంగతి ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ గ్రహించట్లేదు, మన భక్తులు గ్రహించట్లేదు. తర్వాత కోరువాడు అవును ప్రమాణము చేయను, పూర్వము కలిగిన బాధలు, మిమ్మల్ని ఏవైతే మీకు బాధలు కలిగానో, బాధ పెట్టానో, నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి అంటే మీ బాధలు, మీ కష్టాలు, మీరు చేసిన తప్పులన్నీ మర్చిపోతానురా, ఇక నేను గుర్తుపెట్టుకోను. ఎందుకంటే నేను సర్వజనులతోటి కొత్త నిబంధన చేయబోతున్నాను కనుక ఆ రోజు మీ పాపాలు, మీ కష్టాలు నేనేమి జ్ఞాపకం చేసుకోను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇశ్రాయేలుకు. అలా వాగ్దానం చేసి గుర్తుంచుకోనని చెప్పిన దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇదిగో ఇక్కడ ఉంది, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజిస్తున్నాను. మునుపటివి ఇస్తున్న దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించే ఏమన్నాడంటే మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించమంటున్నాడు. ఈ విషయం మనకు కీర్తనాకారుడు చెప్తాడు, ఏమన్నా తెలుసామా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరు అవునా? అంటే ఏ రోజు మీరు ఆనందిస్తారు?
ఇశ్రాయేలుకు చెప్పాడు, యెహోవా ఏర్పాటు చేసిన దినాన. ఆ దినమే యేసుక్రీస్తు మరణ దినం. కాబట్టి నా కుమారుడు వచ్చి మీ పాపాల కోసం, మనుషుల పాపాల కోసం మరణించిన రోజున మీరేం చేయాలి? ఆనందించాలి, హర్షించాలి అని ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఎంత బాగున్నది! ఏంటా కొత్త భూమి కొత్త ఆకాశం రా బాబు అంటే కింద చెప్పాడు ఏమని? నిశ్చయముగా నేను యెరూషలేమును అబ్బా ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించువానిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను, హర్షించదను. ఇక ఆ యెరూషలేము ఎప్పుడైతే నూతనమవుతుందో, ఆ యెరూషలేము క్రొత్త భూమిగా, క్రొత్త ఆకాశముగా అనగా నూతన యెరూషలేముగా మార్చబడుతుందో, అప్పుడు నా ప్రజలెవరు ఏడవరు, దుఃఖపడరు. అవునా కదా? మనం ఆలోచన చేస్తే వారికి ఇక మరణం ఉండదు అని చివరికి వచ్చేసరికి చెప్తుంటాడు. లాస్ట్కి మనం కనుక ఆలోచిస్తే 25వ వచనానికి వస్తే, తోడేళ్ళును గొర్రె పిల్లలను కలిసి మేయును, ఆహారమగును, నాశనమైన చేని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధమైన పర్వతము. ఒకప్పుడు పరిశుద్ధమైన దేవాలయమని వాడబడిన పదము ఆ దేవాలయాన్ని సంఘముగా మార్చి సంఘాన్ని ఏమంటున్నాడంటే పరిశుద్ధ పర్వతం. దీనిని గురించి మీరు యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదివితే అక్కడ వివరంగా రాసి ఉండేది. అంటే అవునా, ఇవన్నీ రాయబడినాయి అంటే ఇప్పటికీ క్రైస్తవులు ఏమనుకుంటే మరలా వచ్చిన తర్వాత ఇలా ఇప్పుడైతే పాము, అవునా కదా, మనిషి పగుతూ ఉన్నాడు, రేపు వచ్చిన తర్వాత ఆడుకుంటారు, సింహం గడ్డి మేస్తుంది. ఇది రావాలంటే ఇది 1000 ఏళ్ళ పరిపాలనలో జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు మరణ దినము తర్వాత పరిశుద్ధ పర్వతం ఏర్పడితే ఆ పర్వతంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇలా కలిసి ఉంటారు. అంటే ఇట్ ఈస్ ఎ క్యారెక్టరైజేషన్. ఇది ప్రకటన గ్రంథమే కాదు, ఇది కూడా దర్శనమే. ఎవరికి అనగా రూపకాలు. అంటే ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసిన క్రైస్తవుడు ఉంటాడో అతడు సంఘముగా ఏర్పాటు అవుతాడో, ఆ సంఘంలోనికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? నువ్వు సింహం లాంటి ఓడైనా గడ్డి మేయాలి పక్కన. అవునా కదా? రోజు నాకు మటన్ లేకుండా నేను తినలేను బ్రదర్ అంటూ అది నీ ఇంట్లో. సంఘానికి వస్తే పప్పు కూడా తినాలి. అవునా కదా? నేను కలెక్టర్ నండి, నేను పెద్ద ధనవంతునండి, నథింగ్ డూయింగ్. వీడికి వచ్చిన తర్వాత కూలి పని చేసేటోడు నీతో పాటే కూర్చుంటాడు. అవునా కదా? అడుక్కు తినేవాడు కూడా నీతో సమానుడే. ఇది దేవుని రాజ్యం, ఇది దేవుని పర్వతం. ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏమా? 11వ అధ్యాయంలో ఉందా లేదా? సింహం గడ్డి మేస్తుంది, తోడేలు ఎక్కడన్నా చూసారా మీరు? ఇప్పటి నుంచి ఎప్పటికి కూడా ఎప్పుడుండే తోడేలు గొల్లపిల్ల కలిసి కాపురం చేసింది ఏదేను వనంలో. ఏదేను వనం నుంచి ఎప్పుడైతే గెంటి వేయబడ్డాడో ఆదాము, ఆ తర్వాత మొత్తం ఒకదాన్ని ఒకటి తినడమే. అవునా? జంతువులను తినడం, జంతువులను తినడం, ఒకరోడు వ్యతిరేకం అంతా తప్పు చేసిన తర్వాత వచ్చేసి అది ఫిజికల్. అంటే నిజంగానే జంతువులు, ఇప్పటికీ జంతువులు అవే ఉంటాయి. యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఏమండి తోడేలు మేకపిల్లని మేస్తూనే ఉంటుంది. కానీ దేవుని రాజ్యంలో తోడేళ్ళు లాంటోడు మేకపిల్లగా మారిపోడు క్రైస్తవుడు అయినాక. అవునా? మనలో ఎంతమంది ఉన్నాం ఇప్పుడు? అయాం అంటాడే తప్ప పిచ్చి పిచ్చి నగరాలు చేస్తే బిడ్డ లేపేస్తానంటాడు. ఈడు ఇంకా సింహమే, క్రూరముఖమే ఈడికి వచ్చినాక. ఎప్పటికీ గొర్రెపిల్లగా మారకపోతే నీకు సంఘంలో స్థానం లేదు. నువ్వు సంఘస్థుడు కాదు, నువ్వు పరలోకం పోవు. దట్స్ ఆల్. బలత్కారుడివి అంటాడు. చాలామంది ఏం చేస్తారంటే బలత్కారంగా దీన్ని ఆక్రమించుకొని కాంట్రాక్టర్లు, అవునా కదా, తాగుబోతులు, వ్యభిచారులు ఇందులోకి వచ్చేసి దీన్ని సంఘాన్ని కంపు చేశారు. ఇలాంటిది కాదు సంఘం. తగ్గింపు గలవాడు ఉండాలి. అవునా కదా? సింహం లాంటోడైనా
తగ్గించుకొని కింద కూర్చోవాలి. ఏదో ఇప్పుడు కుర్చీల మీద కాదు, ఒరిజినల్గా మీరు తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవడానికి గుర్తింపు, అంతేగాని మోకాలు నొప్పి వాళ్ళు ఎడ కూర్చుంటారు, అవునా కదా. అందుకని కింద కూర్చోవడం అంటే తగ్గింపు. ఓకే, ఇప్పుడు ఈ సంగతి నెరవేరిందా లేదా? ఏదైతే యెషయా ప్రవచించాడో యేసుక్రీస్తు కాలంలో ఎప్పుడైతే మరణ దినాన మనం అందరం హర్షించాలి, అప్పుడు పరిశుద్ధ పర్వతము, అదే యెరూషలేము, ఇప్పుడున్న బాధలు దుఃఖాలు రక్తభూమిగా ఉన్నటువంటి యెరూషలేము ఏమవుతుందట? ఆనందకరమైన స్థలముగా, హర్షించు స్థలముగా, దేవునికి ఇష్టమైన స్థలముగా. అప్పటికి పాత యెరూషలేమును మీరు చూస్తే, పాత ఏమంటారు అది, ఇశ్రాయేలును చూస్తే రోత. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కుమ్మరింపబడిందో అప్పుడు యెరూషలేము ఏమైపోయిందంటే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము అని పేరు విన్నారా? చాలామంది సంఘానికి పెట్టుకుంటారు ఇప్పుడు. నిజంగా నూతన యెరూషలేము అంటే సంఘమే, కానీ నీ సంఘంలో నూతనత్వం ఉందా అంటే సున్నా, అంతా పాత క్యారెక్టర్లే, అవునా కదా. మీరు ఆలోచన చేయలితే వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అందుకని ఇప్పుడు అది జరిగిందో లేదో మనకు ప్రకటన గ్రంథంలో దర్శన రూపంలో ఆ సంఘములో, ఆ రాజ్యములో, ఆ నూతన యెరూషలేములో ఆనందంగా జీవించిన వ్యక్తి చెప్తున్నాడు. ఆయన పేరే యోహాను. ఎందుకంటే ఆయనే యెరూషలేము నూతనమైనదిగా ఉన్నప్పుడు ఆయనే నూతనమైన వ్యక్తిగా మారాడు. మేడ మీద గదిలో పరిశుద్ధాత్మ కుమ్మరించినప్పుడు పాత యోహాను చనిపోయి కొత్త యోహాను వచ్చింది. అపోస్తలులు పాత క్యారెక్టర్ అంతా మారిపోయి పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, కొన్ని ఎన్నో ఉన్న వాళ్ళందరూ ధైర్యముగా బలముతో సువార్తను ప్రకటించారు ఆ దినమున. అది అందుకే ఆల్రెడీ 21వ అధ్యాయంలో పరలోక పట్టణం గురించి మనం 3 గంటలు చర్చించుకున్నాం సెమినార్లో. ఇప్పుడు 21వ అధ్యాయం చూద్దాం. అంతటా నేను కొత్త ఆకాశమును, బా చూసారా, ఆల్రెడీ కొత్త భూమి కొత్త ఆకాశాన్ని నేను చూసి తిని అంటున్నాడు. చూస్తాను అనలేదు. అంటే యోహాను గారే కొత్త భూమిని చూశాను. ఇంకా క్రైస్తవులు కొత్త భూమి కోసం ఎదురు చూడడం అనేది బాగుందా బాగాలేదా? క్రమమా అక్రమమా? ఆలోచన చేయాలి. లేదు, సముద్రం అంటే బైబిల్ భాషలో జనాంగాలు, విపరీతమైన జనం ఉంటుంది చూసారా. జనం మరియు అబ్బా, ఇప్పుడు అర్థమైందా మీకు? సంఘము అంటే నూతన యెరూషలేము ఎక్కడి నుంచి దిగి వచ్చింది? పరలోకము నుండి. ఎందుకు వచ్చింది? తన భర్త కొరకు అలంకరింపబడి దిగుట నేను చూసి తిని అన్నాడు. అంటే ఇప్పుడు సంఘము ఎవరి కోసం చూసింది ఆ రోజు? తన భర్త అయిన యేసుక్రీస్తు కోసం చూసింది. అలా అలంకరింపబడి వచ్చింది. ఇప్పటికీ మనోళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడయ్యా పెళ్ళి అంటాడు ఒకడు పాట. ఒరే నాయన, ఎప్పుడయ్యా పెళ్ళి అని పాటలు విన్నారు కదా, ఉన్నారా లేదా? ఓ అది హిట్ సాంగ్. ఒరే పిచ్చోడా, పెళ్ళి కూతురు వచ్చింది, పెళ్ళి అయిపోయింది, అవునా కదా. భార్యను తీసుకుపోవడానికే వస్తున్నాడు తప్ప పెళ్లి చేసుకోవడానికి కాదు. అర్థమైందా మీకు? ఇది తీసుకుపోయే టైం అన్నమాట. మరి పెళ్ళి అయిందా? ఈ పాట రాసినోనికి సంగతి తెలియదుగా. 21వ అధ్యాయము 9 చదువురా. 9 చదువు. ఈ వచనానికి వచ్చేసరికి పెళ్లి కుమార్తె ఏమైంది? పెళ్లి కొడుకు భార్య అయిందంటే పెళ్ళి అయిపోయింది.
ఇంకా మనలో పెళ్లి కోసం చూస్తున్నారు, పెళ్లి విందు కోసం చూస్తున్నారు. ఒక అయ్యగారు ఉన్నారు, నేను 2-3 సార్లు సంగారెడ్డిలో ఉంటారు, ఆయనకు బోలెడు సంఘాలు ఉన్నాయి. ఇది బొమ్మ పెళ్ళి, అది నిజం పెళ్ళి అంటాడు. మాట్లాడితే ఈ ఛాయ అంటాడు, అసలైన పెళ్ళి ఉంది మనకంటే. వీడు పెళ్లి చేసుకొని భార్యతో కాపురం చేస్తుంటే ఇదట బొమ్మ పెళ్ళట, ఉత్త పెళ్ళట, అది నిజమైన పెళ్ళట. ఇప్పుడు మనం ఆలోచించాలి అంటే ఇది నటించాలన్నమాట. భార్యాభర్తలుగా నిజంగా భార్యాభర్తలు కారా? ఒరిజినల్గా పెళ్లి చేసుకుంటుంటే ఇది ఛాయ పెళ్ళి అంటాడేంటి, అసలు పెళ్ళి అంటాడేంటి? అసలు పెళ్ళి అయిపోయిన దానికి ఈ బోధకుడికి తెలియదు. అదే ప్రాబ్లం. పెళ్ళి అయిందా లేదా అని కన్ఫర్మ్ చేయాలి అంటే మనకు 2 కొరింథీ బైబిల్ ఇలా చదవండి మీరు. దేవుని ఆలోచనతో కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది, దాన్ని మనం కంపేర్ చేసుకోవాలి, ఒకదాని మీద ఆధారపడకూడదు. 2 కొరింథీ 11వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, పెళ్ళి అయిపోయింది సంఘానికి క్రీస్తుకు. 11వ అధ్యాయము 2వ వచనమే, దేవాసక్తితో మీ ఎడ కానీ రవ్వను మోసపురిచినట్లు పవిత్రత నుండి బా ఇప్పుడు ఆలోచించారు. అదేనా అర్థం? పవిత్రురాలైన కన్యకగా దిగొచ్చింది కదా పెళ్లి కుమారుని కోసం. వెంటనే ఈయన ఏం చేస్తున్నాడంటే మధ్యలో సర్పం వచ్చి మళ్ళా మోసం చేయగలరా, వెంటనే పెళ్లి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏం చేశాడు? ప్రదానం చేశాడు. అంటే పాత నిబంధనలో ఇశ్రాయేల్ ఆచార ప్రకారంగా ప్రధానమే పెళ్ళి. అవును, ప్రదానం చేయగానే భార్యాభర్తలు అయిపోతారు. ఇప్పుడు యోసేపు మరియమ్మ ప్రదానం చేయబడితే ఏమైంది? భార్యాభర్తలు. రెబక్క మరి ఆయన ఎవరు? ఇస్సాకు ప్రదానం చేసుకొచ్చాడు, పెళ్ళి అయిపోయింది, భార్యాభర్తలు అయిపోయింది. ఇది వారి కాలంలో వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి మనం ఆలోచిస్తే సంఘానికి క్రీస్తుకు పెళ్ళి అయిపోయింది. ఎందుకంత తొందరపడ్డాడు అంటే రాబోయే కాలంలో చెడగొడతారు దీన్ని, అంతేనా కదా? మన బిడ్డ పెళ్ళిడికి వచ్చిందనుకో ఏం చేస్తాం? ఎవడన్నా చెడగొడుతున్నాయేమో, వీళ్ళే చెడిపోతారో, తొందరపడి పెళ్లి చేసేయాలి, కథం. అదంతే కదా మనం ఆలోచన చేస్తే. ఈ ఆలోచన దేవుందే. అలా సంఘానికి క్రీస్తుకు పెళ్లి చేసేసాడు దేవుడు. అందుకే పెళ్లి కుమార్తెను అనగా ఎవరిని భార్య అని అంటున్నాడు? ఎవరిని అనడా లేదా? 9వ వచనంలో గొర్రె పిల్ల యొక్క భార్యను చూపెదను అన్నాడు. 1వ వచనంలో ఏమన్నాడు? పెళ్లి కుమార్తె తన భర్త కోసము అలంకరింపబడి దిగివచ్చుట. అంటే కొత్త ఆకాశము, కొత్త భూమి, నూతన యెరూషలేము అనే మా పట్టణము పరలోకం నుండి దిగొచ్చింది. అంటే సంఘము, సంఘానికి క్రీస్తుకు పెళ్ళి అయిపోయింది. ఎఫ్సి పత్రికలు అంటాడు కదా, సంఘము క్రీస్తునకు లోబడినట్లు. అవునా కదా? సంఘము క్రీస్తునకు లోబడినట్లు భార్య భర్తకు లోబడాలంటే సంఘానికి క్రీస్తుకు పెళ్ళి అయినది ఆయన భర్త, మీరు భార్య. కాబట్టి ఆయన చెప్పినట్టు మీరు వినాలి. దాన్ని భార్యాభర్తలకి చెప్పాడు. పెళ్ళి కాకుండా భర్త అంటే ఊరుకుంటారా? ఏమండే ఆలోచన చేయండి. ఎంగేజ్మెంట్ అయినా ఇప్పుడు చూడు, అప్పుడైతే పెళ్ళి అయిపోయింది భార్యాభర్త, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినాక కూడా నచ్చకుంటే ఇడిపోతున్నాయి, ఎందుకంటే మాకు పెళ్ళి కాలేదు. ఇది ఈనాటి కాలం, మన దేశంలో ఉన్న ఆచారం. దీన్ని మనం లెక్కలోకి తీసుకోకూడదు. చాలామంది అంటారు ఏం కాలేదు కదా బ్రదర్, ఓన్లీ ఎంగేజ్మెంట్ అయింది కదా, పెళ్ళి కాలేదు కదా. ఎంగేజ్మెంట్ కాగానే భార్యాభర్తలు అంటారా? అన్నారట. ఏమన్నారు? వుడ్ బి అంటారు, అంతకంటే మించే ఉంది. ఆలోచన చేయగలిగితే. అందుకనే దేవుని జ్ఞానాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ నూతన యెరూషలేము ఎప్పుడు వచ్చింది, దాంట్లో మనం ఎలా పాలిభాగస్తులో ఉన్నాం, మనం దాన్ని లోనికి వచ్చిన తర్వాత క్యారెక్టరైజేషన్ మనలో వచ్చిందా? ఒకప్పుడు మాస్తు దార్కారి, అవునా, వీడికి వచ్చినాక కుదరదు, అది ఖచ్చితంగా తగ్గింపు. అవునా కదా? మనం ఆలోచన చేస్తున్నాం, చాలామందిలో మార్పును కూడా చూస్తున్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ మొదటి చూద్దాం. దేవుని యుద్ధ నుండి దిగివచ్చు చూసి ఇది అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, కాపురం ఉండను. బా ఉండి
తుచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను నన్ను వేదనైనను ఇక ఉండదు, సంగతులు గతించిపోయానని. అదే మీకు యెషయా గ్రంథంలో చెప్పాడు. ఎప్పుడైతే కొత్త భూమి వస్తుందో, నూతన యెరూషలేము అవుతుందో, ఇక మరణం ఉండదు. అంటే సంఘములోనికి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న వాడికి ఏముండదు, వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. శరీర మరణం ఉంటుంది తప్ప రెండవ మరణం అంటే నరకం. కానీ మనం అక్కడికి వెళ్ళాం, ఎందుకంటే యేసుక్రీస్తులోకి వచ్చాం, పరిశుద్ధ పర్వతంలో ఉన్నాము, నూతన యెరూషలేములో ఉన్నవాడికి మరణం ఉండదు. మీరు కనుక మళ్ళా యెషయా గ్రంథం మీరు చదివితే, కొత్త భూమి కొత్త ఆకాశం చదివితే, కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు అన్నాడు. అవునా కాదు? మునుపటివి మరవబడతాయి, అవునా, వారి బాధలు నాకు గుర్తుకు రావన్నాడు. చదివించాను. కాబట్టి ఎప్పుడైతే యెషయా ప్రవచించాడో అది సంఘం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆయనతో కూడా, వాళ్ళతో కూడా ఉంటాడు, వాళ్ళు దేవుని ప్రజలే. అది నూతన నిబంధనలో ఒక మాట చెప్తాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 31, 32 వచనాలు. అలాగే హెబ్రీ పత్రికలో మనం నూతన నిబంధన చదువుకుందాం, చాలు. దాన్నే పౌలు ఇక్కడ చెప్పాడు కనుక హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. 8వ అధ్యాయము 8 నుంచి చదివితే 12 వచనాల వరకు ఉంటుంది. అంతా చదివితే టైం పడుతుంది కనుక 10వ వచనం. ఆ దినములైన తర్వాత వాటిని ఐదును, నేను వారికి దేవుడనయ్యుందును. చదివారా? అంటే అప్పటిదాకా వాళ్ళ ప్రజలు అనుకుంటే వాళ్ళు దూరం అయిపోయారు. ఎప్పుడైతే నూతన నిబంధన చేస్తారో ఆ నిబంధనలోకి వస్తే వాళ్ళు నా ప్రజలు, నేను వారికి దేవుడన. లేకపోతే దేవుడని కాదు. ఇప్పటికీ ఇశ్రాయేలుకు దేవుడు లేడు, ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మితేనే, నూతన నిబంధనను నమ్మితేనే దేవుడు ఇశ్రాయేలును కూడా ఆశీర్వదిస్తాడు. అలా చెప్తూ 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయగలిగి ప్రభువు చెప్పు. అంటే ఇంతకుముందు పాత నువ్వు చేసిన పాపాలన్నిటినీ క్షమించి నువ్వు బాప్తిసం తీసుకొని క్రీస్తు రాజ్యంలోనికి వస్తే పాప క్షమాపణ అన్నాడు. అందుకే ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసు నామములో బాప్తిసం తీసుకోండి అన్నాడు. ఎవరు? పేతురు అంటాడు. సంఘముగా ఏర్పడక ముందు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు 38 చదివితే, అయ్యలారా మేము ఏం చేయాలంటే మీరు బాప్తిసం తీసుకోండి. దేనికోసం? మీ పాపాలు మర్చిపోవాలి, మీ దోషాలను మరుగు చేస్తాడు దేవుడు. ఇక నుంచి మీరు కొత్త నూతన సృష్టిగా మారాలి అంటే పాతవి మర్చిపోయి బాప్తిసం తీసుకోవాలి. ఇది ఆల్రెడీ ఆ రోజు జరిగింది. ఏ రోజు? పెంతెకోస్తనే పండగ దినాన పరలోకము నుండి నూతన యెరూషలేము. అంటే దేవుడు ఆ రోజు యెరూషలేమును దేనిగా చేశాడంటే కొత్తదిగా చేశాడు. పాతది మర్చిపోయి ఆ ప్రదేశం ఏదైతే సంఘం ఉంటుందో అదేంటిదట? క్రొత్త భూమి. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ వచ్చారు కదా, మీ క్యారెక్టర్ పాతది ఊహించుకోండి, అవునా కదా? ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చూసుకోండి ఎలా ఉంటుంది. ఈ స్థలం, ఇప్పుడు మీరు కూర్చున్న స్థలం ఏంటిదట? మీరు కూర్చున్నంతసేపు ఇది కొత్త భూమి, మనం ఉన్నది కొత్త ఆకాశం, మన నూతన జీవం. ఇది నూతన జీవము. చనిపోయి బ్రతికాం మనం, అవునా కదా? కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు, చూద్దాం. 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును చున్నాను చెప్పాను. ఉన్నాయి కనుక చూసారా? అంటే ప్రకటన గ్రంథంలో, మీరు ప్రకటన గ్రంథం అని నేను చాలాసార్లు చెప్పాను, భయపడకూడదు. ఈ ప్రకటన గ్రంథంలో రాసిన సంగతులు ఏంటంటే వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలలో. ఇప్పుడు ప్రకటన ఈ వచనాలు చెప్తున్నాడు చూసారా? భూతకాలం అంటే క్రీస్తుకు ముందున్న కాలంలో వాగ్దానాల గురించి చెప్పాడు. వర్తమానంలో అంటే ఆయన బ్రతుకున్నప్పుడు, అపోస్తలులు బ్రతుకున్నప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమీ
అంటే ఈ నూతన యెరూషలేము చివరి వరకు ఉంటుంది. ఇక యేసు రెండవ రాకడ వరకు అది లయం కాదు యేసుక్రీస్తు రాజ్యం. ఇప్పుడు సమస్తము నూతనముగా చేయుచున్నాను అన్నాడు కదా. ఏమన్నాడు చదవండి ఒకసారి. చేయుచున్నానని చెప్పాను. ఇది ఎక్కడిది? కొత్తగా చెప్తలేడు యోహాను గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం. అంటే ఈ భూమి కొత్తది కదరా, నువ్వే కొత్త సృష్టి. అంటే నీ దేహమే నూతనముగా మార్పు చెందింది. అంటే నీ శరీరమే కొత్త భూమి, కొత్త ఆకాశం. నువ్వు మారాలి. అందుకే నూతన సృష్టి. సృష్టిలో ఏమని? భూమి ఆకాశమే కదా. అందుకే ఏమంటున్నాడు చూడండి, నూతన సృష్టి పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. అంటే 2వ కొరింథీ 5వ అధ్యాయము రాసేటప్పటికే ఏమొచ్చింది? కొత్త భూమి, కొత్త ఆకాశముగా ఈ సంఘము, ఆనాటి ఇశ్రాయేలు సమాజము సంఘముగా మార్చబడింది. ఆ సంఘంలోనికి వచ్చినోడే నూతన సృష్టి. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో చెప్పాడు. ఏమని? ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవే అనగా ఉచితముగా అనుగ్రహించును, జయించు వాటిని. దేని జయించువాడు? చాలమ్మా. ఏం జయించాలి? లోకమునైనను లోకములో ఉన్న వాటిని అయినను జయించి నీ శరీరాన్ని, లోకం అంటే శరీరం, దీన్ని జయించిన వాడికే సంఘంలో వస్తాను. ఇంకా వీడికొచ్చి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఉన్నావనుకో, నువ్వు మార్పు చెందినవాడు కాదు, నువ్వు నూతన సృష్టి కాదు, నీకు ఈ నూతన యెరూషలేములో స్థానం లేదు. అనుకుంటున్నావు నేను ఈ సంఘ పెద్దనో, సంఘ స్థాపకునో, సంఘ కాపరినో. అవునా కదా? నువ్వు అనుకుంటే కుదరదు కదా. ఆయన ఇవ్వాలి ఆ బిరుదు. ఎవరు ఇవ్వాలి నీకు? ఆ అర్హత ఆయన ఇవ్వాలా. కానీ ఈరోజు కొందరు ఏదో 4-5 ఉంటారు. వాడు బైబిల్ కాలేజ్ అనుకుంటాడు, దానికి ప్రిన్సిపాల్ అనగానే వీనికి కొమ్మలు వచ్చేస్తే ఒకడు డిప్యూటీ ప్రిన్సిపాల్, ఒకడు ఆ ప్రిన్సిపాల్, ఒకడు డైరెక్టరు. ఇవే పరలోకానికి తీసుకుపోతే అనుకుంటున్నారే తప్ప ఇవేవి మిమ్మల్ని కాపాడలేవు. ఇందులో నువ్వు కావలసింది నీ శరీరాన్ని నువ్వు జయిస్తే నీకేమొస్తుందట? జీవజలములు ఉచితంగా ఇస్తానన్నాడు. ఇది కూడా చెప్పబడిన మాటే. యోహాను రాసిన సువార్త చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 37-38 చదివితే అక్కడ యేసు ప్రభు వాగ్దానం చేసిందే ఇక్కడ ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడు కూడా, ఇస్తున్నాడు జనాలకి. ఏం కావాలి? నేను దాహము కొని ఉన్నాను. ఏ దాహము? నీళ్ళు కాదు, ఆత్మలను రక్షించే దాహం, ఈ ప్రపంచాన్ని రక్షించే దాహము, మనుషులను దేవుని యొద్దకు నడిపించాలనే దాహం. అదే యేసు ప్రభు సమరయ స్త్రీ దగ్గర కూడా చెప్పాడు, ఈ నీళ్ళు అది నేనిచ్చు నీళ్ళు తాగేవాడు ఎన్నటికీ తప్పికొనడు. నాయందు, యేసుక్రీస్తునందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. ఇది వాగ్దానం. అంటే యేసుక్రీస్తును నువ్వు నమ్మితే దేవుడు ఆయనను పంపాడని, ఆయన దేవుని కుమారుడని, ఆల్రెడీ ఆయన రాజ్యంలో ఉన్నామని, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని, త్వరలో ఆ రాజ్యాన్ని తీసుకుపోవడానికి వస్తాడు అని నువ్వు నమ్మితే నీ నోట్లో నుంచి ఏమొస్తాయట? జీవ జలాలు. అంటే వాక్యం. 1990 అర్థమైందా మీకు? 90వ సంవత్సరంలో నేను ఇది నమ్మాను. 94 వరకు దాన్ని రూఢి అని
తెలుసుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రసంగాలు చేశానో మీకు తెలుసు, ఎన్ని వీడియోలు చేశానో నీకు తెలుసు. ఎందుకు? యేసుక్రీస్తును నమ్మాను, దేవుడు ఆయనను పంపాడని. అవునా కదా? ఆయన యందు విశ్వాసం ఉంచాను. ఇప్పటికీ ఇది నమ్మనోళ్ళు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కట్టుకొని ఆయనే దేవుడు అంటూనే మనం ఏం చేయలేం. వచ్చేవి జీవజలాలు కావు. అర్థమైందిలే? నరకానికి నడిపించే వాక్యాలు చాలామంది నోట్లో నుంచి వస్తున్నాయి. ఇదే కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది, కనిపెట్టరా, పరిశుద్ధాత్మ దిగుతుంది, నువ్వు మేడగది మీద కనిపెట్టరా అని ఒకడంటాడు. ఆల్రెడీ దిగింది తెలుగు. ఇలా ఎన్నో తప్పుడు బోధలకి ఈరోజు సంఘం ఆస్కారం ఇచ్చింది. వాటన్నింటినీ సరిచేసుకుంటూ మన విశ్వాసాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకనే జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుందును ప్రకటన. బా, ఎవడి లోకాన్ని జయిస్తాడో అతడు దేవునికి కుమారుడు. అంతే కదా? యేసుప్రభు అన్నాడు, నన్ను నమ్మినవాడు దేవునికి కుమారుడు. నేను దేవుని కుమారుడు నమ్మినవాడు దేవునికి కుమారుడు, వాడికే దేవుడు దేవుడు. ఇది చెప్పిన ఏ సంగతులు ఉంటాయి. మీరు ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట చెప్తాను వినండి. 1 నుంచి 10 అధ్యాయాల వరకు ఆ కాలంలో జరిగేవి జరగబోయేటి చెప్పాడు. 11వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు జరిగినవే చెప్పాడు తప్ప జరగబోయేటి కాదు. అది మైండ్లో పెట్టుకొని చదివితే మీకు అర్థమైంది. 11 నుంచి అంటే 2 సాక్షుల నుంచి 22వ అధ్యాయంలో జీవజల నది పారుతుంది, ఆకులు పెరుగుతాయి, వాటిని స్వస్థతకు ఉపయోగిస్తారు. ఉన్న చూసేవారు 22:1 ఉంటుంది. పరలోక పట్టణం అంటే ఇట్లా ముత్యములతో అలంకరింపబడి ఉంటుంది. ఇవన్నీ జరిగినాయి. క్రీస్తు మొదటి రాకడలోనే జరిగిపోయిన వాటినే ప్రకటనలో చెప్పాడు. జాగ్రత్తగా వినండి. లేదా నేను చెప్పిన ప్రసంగాలు మీరు యూట్యూబ్లో మళ్ళొకసారి సెర్చ్ చేయండి, లేదా రాసిన పుస్తకాలు చదవండి. ఓకే. తిరిగి వారును అవిశ్వాసులను, అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసములోనికి వచ్చి తొలగిపోయిన వాడు అవిశ్వాసి. చాలామంది ఏమంటారంటే ఈరోజు విశ్వాసులకు అవిశ్వాసులకు పొద్దేదని పక్కన జీవితుడు. ఒక హిందువులు ఒక ముస్లింలు అవిశ్వాసులు గారాలు. ఎవరు అవిశ్వాసులు? వారిని అన్యులు అన్నాడు దేవుడు. విశ్వాసంలో నుంచి తప్పిపోయినవాడు. ముందు నమ్మాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఇప్పుడు దేవుడే అన్నాడు అనుకో, వాడు అవిశ్వాసి. వాడితో నీకు పొత్తుండదు, కలవడానికే వెళ్ళేదంటాడు. అది దాని అర్థమైంది లేదు. అందుకని ఇప్పటికీ కొన్ని సంఘాలను చూస్తే ఈ సంఘపోడు ఈ సంఘానికి పెళ్లి చేయడు, మా సంఘపోడే కావాలి అని. అవునా కాదు? మీరు ఆలోచన చేయదు. అవతలని అవిశ్వాసం ఎంచుతున్నాడు. వీడు అవిశ్వాసం అర్థం అవట్లేదు. ఇప్పుడు చూద్దాం. అవిశ్వాసులను, పిరికివారును, నరహంతకులు అంటే నిజంగా చంపినోడే కాదు, నీ సహోదరుని చూసి ద్రోహి అన్నోడు కూడా ఎవడు? నరహంత. ఇప్పుడు చర్చెస్లో ఎంతమంది ఆడు దొంగ అండి, వాడు ద్రోహి, అది నరహత్యతో సమానం. ఇలాంటి వాళ్ళు ఈ పరలోక పట్టణంలో లేదా నూతన యెరూషలేములో పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. వీడికి వచ్చిన వాళ్ళైనా ఆలోచించండి. మనలో ఏమైనా క్యారెక్టర్ లోపం ఉంటే, మనలో ఇంకా అహంకారం ఉంటే, మనలో ఏమైనా పిరికితనం అవిశ్వాసం ఏదైనా ఉంటే ఆలోచించుకోండి. మనను మాంత్రికులను. అవునా కదా? ఒక మాట అంటండి, మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పటికీ మంత్రాలు చేతబళ్ళు ఉన్నాయా లేవా? ఒక్కసారి ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మంత్రాలు చేస్తారు కదా, లేరా? అబ్బా, మా చెల్లి ఒక్కటి లేపింది, ఎందుకంటే ఎఫెక్టెడ్. అవునా కదా? కానీ మంత్రాలకు చింతకాయలు రాలవమ్మా. వాడు ఏం చేసినా మనకేం కాదనేది మనం తెలుసుకోవాలి. ఇప్పటికీ అవి ఎందుకు చేతులెత్తిందో తెలుసా మీకు? ఈరోజు పాస్టర్లు అంటున్నారు, మీరు మీ మీద మంత్ర ప్రయోగం చేశాడు ఒకడు, వాటిని మేము ప్రార్థన చేసి విడుదల చేద్దామని పాస్టరే నమ్మిస్తున్నాడు మంత్రాలు ఉన్నాయి అంటే వీడే పెద్ద మంత్రగాడని అర్థం. ఇలాంటి మాంత్రికులు కూడా సంఘంలో ఉండడానికి వీల్లేదు. మంత్రాలు ఉన్నాయి, పలానోడు చేతబడి చేశాడు, పలానోడు మీ మీద ప్రయోగం చేశాడు. అవునా కదా? ఇంకోటి సాక్ష్యం చెప్పిస్తున్నాడు తెలుసా మీకు? పిచ్చిగా అరుస్తుంటాడు అనుకోండి. ఎవరు నువ్వు? నేను పలానా ఆమె. నువ్వు ఆడనా? నేను ఆడమనిషిని. ఎందుకు వచ్చావు? ఇగో ఈయన పట్టుకుపోదామని వచ్చాను. ఏం చేసుకుంటావు? అవునా?
ఇప్పుడు పాస్టరే సాక్ష్యం ఇస్తున్నాడు. చూసారా, ఈమె చచ్చిపోయిన ఆమె దయ్యం పట్టింది, వాడు మంత్రాలు చేసి పెట్టాడు అంటే వీడే పెద్ద మంత్రగాడు అన్నట్టు. ఎందుకంటే చచ్చిపోయిన ఏ ఆత్మ భూమి మీద తిరగదు, క్షణంలో కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? పాతాళ లోకంలో బంధింపబడుతుంది. అది భూమి మీదకి రావడానికే వీల్లేదు. మరి వీడేమో చచ్చిపోయింది, వచ్చింది, ఈమెను పట్టింది, ఇగో నేను ఎలాగొడుతున్నా వీడే పెద్ద మంత్రగాడు. వీడికి దేవుని రాజ్యంలో స్థానం లేదు, సంఘంలో స్థానం లేదు, సంఘ కాపరి కాదంట. ఇది బైబిల్ చెప్తున్నమాట. ఎంతమంది నమ్ముతారో మీ ఇష్టం. అవునా కదా? మనం ఆలోచన చేస్తే మంత్రాలు, తంత్రాలు, క్షుద్రశక్తులు, చేతబడులు, బాణమతులు, ఏమా వీళ్ళందరికీ సంఘంలో స్థానం లేదు, పరలోక రాజ్యంలో స్థానం లేదు. వీళ్ళెవడు నూతన యెరూషలేములో లేడు, నూతన సృష్టి కాడు. మొన్న చెప్పాను, ఎవరు నిజమైన విగ్రహారాధికులు? మనమే. ఈరోజు సంఘములో ఉన్న కాపరులే అసలైన విగ్రహారాధికులుగా మారిపోతున్నారు. ఇక సంఘం పెద్ద గొప్పన? అబద్ధికులందరూ పొందుదుర్రు, ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణాన్ని గుర్తుపెట్టుకొని మనం పై వాటినన్నింటినీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకొని మన సంఘాన్నే ఒక కొత్త భూమి, కొత్త ఆకాశం, ఈ స్థలాన్నే ఒక నూతనమైనదిగా, ఆ రోజు మొదటి శతాబ్దంలో దిగొచ్చిన సంఘం ఏ విధంగా ఉంది? స్థిరాస్తులు. ఇది ఇప్పుడు ఓకే, అది మీకు వదిలేస్తున్నాం, ఎవరికి కాని పని అనుకోండి, అవ్వాలి. కనీసం స్థిరాస్తులు అమ్మమనే అంటలేరు, కానీ మీ సంపాదన పెట్టి సువార్తకు సహాయం చేయండి, ఇలాంటి వాక్యానికి సహాయం చేయండి. అంతే, ఉన్నకాడికి మీకు ఉండి కొంత సహాయం అయినా చేయండి అని అడుగుతున్నాం, అంతకంటే నేను చేయలేదు. అందుకే మనం ఈరోజు మనకే కాదు, బయట సువార్త ప్రకటించడానికి కూడా మనం ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొని, అవునా కదా, చేయాలనే ఆదానికి మీరు సహకరించండి అని చెప్తున్నాను, అంతకంటే మించలేదు. కాబట్టి మొదటి శతాబ్దంలో అందరి మన్నలను పొందినట్టుగా ఏక మనస్సుగా, గత వారం మీటింగ్లో చెప్పాను, సండే కూడా చెప్పాను కదా, దేవుని కుటుంబముగా. ఏమని? దేవుని కుటుంబంగా, వసుదైక కుటుంబంగా మనము మారాలి. ఆల్రెడీ మొదటి శతాబ్దంలో మార్పు ప్రారంభమైన, మధ్యలో సైతాన్ జడగొట్టాడు. మళ్ళీ మనమైన దీన్ని పునఃస్థితి స్థాపనకు తీసుకొద్దాం. విన్న మీరందరూ ఎలాగూ విన్నారో ఒకసారి చూసుకోండి. నేను చెప్పింది అలాగా ఉన్నదా లేదా అని మరోసారి ఇంటికి వెళ్ళి చూసుకోండి, మీరు నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మా దేహమే ఆలయంగా చేసుకొని మేముగా ఉన్నటువంటి దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాలో ఉన్న ఆత్మను ఆర్పి ఎదుటివారిలో ఉన్నటువంటి ఆత్మ నువ్వేనని మరిచి ఒకరికొకరు కొట్టుకు చచ్చిపోతున్నాం. సంఘాలలో, సంస్థల్లో,